ఇక వీళ్ళు దేని గురించి వచ్చినట్టు దేని గురించి దా దేని గురించి మిత్రమా ఏంటది సార్ ఇది మాకు 2005లో భూ పంపిణీ కార్యక్రమం చేసింది సార్. అప్పుడు అక్కడ ఉన్నవంటి ఎంఆర్ఓ ఎంపీడీఓ సార్ వచ్చి భూ పంపిణీ కార్యక్రమం చేసింది సార్. ఓకే చేస్తే అక్కడ జూనియర్ అంటే విఆర్ఏ హట్కర్ కళావతి విఆర్ఏ వర్క్ చేస్తుంది సార్. అయితే ఆమెకు వచ్చేది నెల జీతం 5,000 నుంచి 10,000 వరకు సార్. అయితే ఇప్పుడు ఈ ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పేరట ఒక 10 ఎకరాల వరకు వాళ్ళ కుటుంబ పట్టాల అవకాశాలు ఉండే సార్. ధరణి వచ్చే ఇప్పుడు ఫ్రీ వచ్చే భూమిని వాళ్ళ పేరు మీద రాసేసుకుంటే అప్పుడు అంటే జనాల మీద మీరు ఇంత ₹1,00,000 ఇస్తే మేము ఇది చేపిస్తాం 2 లక్షలు అని వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు పైసలు ఇచ్చిన వాళ్ళకి చేయించారు లేకపోతే లేదు. ఆ టైంలో మా దగ్గర లేకుండే సార్. ఏ ఊరు మీది? మాది కొమరం భీం ఆసిఫాబాద్ దయగాం మండలం కల్వాడ ఊరు మండలం దయగాం జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. అయితే మేము వేయలేని వల్ల ఇందులో లిస్టుల ప్రకారం పట్టాలు గిరిజన బిడ్డల పాపం ఈ లిస్టుల ప్రకారం పట్టాలు రావాలి సార్ మాకు. ఓకే అయితే ఏమైందంటే ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇంతకు రావాలి. ఒకరు 2 ఎకరాలు, ఒకరు 3 ఎకరాలు, ఒక ఎకరా భూమి అట్లా ప్రభుత్వం చెప్పింది. ఈ లిస్ట్ లో ఉన్న వారి పేరే పట్టాలు అయితే అన్నారు. అయితే ఇక్కడ ఏమైంది వాళ్ళ లిస్ట్ లో 2 పేర్లే ఉన్నాయి. అయితే మిగతా 3 పేర్లు కూడా వాళ్ళు యాడ్ చేసుకున్నారు సార్. అది మేము అదే పేరు ఉంటే ఇంకో 3 పేర్లు వాళ్ళ పేర్లు యాడ్ చేసుకున్నారు. వాళ్ళు చేసేది అక్కడ కాస్ట్ ఎకరమే సార్. వాళ్ళు అధికంగా 10 ఎకరాల వరకు కాస్ట్ చేసుకున్నారు సార్. వాళ్ళు చేసుకున్న కాస్ట్ పట్టాలి సార్. ఇది హట్కర్ కళావతి అంటే ఆమె ఎవరు? ఆమె జూనియర్ అసిస్టెంట్ సార్. ఇప్పుడు వాళ్ళ భర్త మా ఇల్లుని జేసీబీ తోని కూలగొడతా అని మమ్మల్ని హట్కర్ కళావతి మళ్ళా 1 ఎకర్ సార్. హట్కర్ మధుకర్ వాళ్ళ హస్బెండ్. హట్కర్ అంటే అదే కదా. హట్కర్ తుకారాం 2 ఎకరాలు. మళ్ళీ హట్కర్ శ్యామ్ 1 ఎకర్స్. మళ్ళీ జర్పుల హనుమంతు 1 ఎకర్. వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళ డాడీ. ఓకే మళ్ళీ జర్పుల హనుమంతు సార్ సేమ్ యాజ్ డిస్ 1 ఎకర్. జర్పుల హనుమంతు సేమ్ యాజ్ డిస్ 1 ఎకర్. 10 ఎకరాలు చేసుకున్నారు సార్. అక్కడ ఉన్న వంటి కుటుంబాలకు మాకు న్యాయం జరగాలని మేము వచ్చేసినాం సార్. 100% మాట్లాడదాం కూర్చుంటే. కలెక్టర్ దగ్గర కూడా పోయినాం సార్. కలెక్టర్ సార్ దగ్గర ఏమంటారు? కలెక్టర్ ఏమన్నారు? మీకు న్యాయం చేపిస్తా అన్నారు. ఎంఆర్ సార్ దగ్గర మా ఎంఆర్ సార్ కూడా 2 రోజులు మా సైడ్ ఉన్నాడు. మీకు న్యాయం చేస్తా, కళావతి ట్రాన్స్ఫర్ చేసి మీకు న్యాయం చేస్తా, తర్వాత సర్వేకి వచ్చి మీకు ఏమైనా జాగా ఎక్కువ ఉంటే లేని వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పింది సార్. ఈ రోజు వస్తా రేపు వస్తా అని ఒక వారం రోజులు డిలే చేసి సార్. తర్వాత మొత్తం వచ్చి కళావతి పేరు దీంట్లో ఎందుకు రాసిళ్ళు, మెన్షన్ ఎందుకు చేసిండ్రు, కళ్యాణ లక్ష్మి సార్ మేము కళ్యాణ లక్ష్మి గురించి మేము కలెక్టర్ సార్కి ఇచ్చిన దాంట్లో కళ్యాణ లక్ష్మి గురించి రాయలే. వాళ్ళు ఏదో ప్లానింగ్ చేసుకొని ఊరికి వచ్చి మా భూమి గురించి ఏం మాట్లాడే ఎంఆర్ఓ సార్ డైరెక్ట్ వచ్చి అది దాని గురించే కళావతి పేరు ఎందుకు రాసిళ్ళు అని మమ్మల్ని పట్టి అన్నారు సార్. ఓకే ఓకే మనం మాట్లాడదాం. ఏమంటారంటే తహసీల్దార్తో మాట్లాడతా, తర్వాత కలెక్టర్తో మాట్లాడదాం. కూర్చోండి మీరు. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. రైట్ అదేముందో ఏం కథను తెలుసుకుందాం దాన్ని. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.